గెలుపుని ఏ విధంగా చూస్తున్నారు? మాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను డోర్ టు డే వెళ్ళి క్యాంపెయినింగ్ చేసిన. స్టేట్ జనరల్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్. సో నవీన్ అన్న పక్క గెలుస్తామనే హోప్ ఉన్నది. మా అన్న గెలుచుకున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇప్పటివరకు చాలా మంచి మెజార్టీ వచ్చింది, దాదాపు 20,000 దగ్గర. ఇంకెంత మెజార్టీ రావచ్చు? ఇంకా వస్తూనే ఉంది కదండి, టీవీలో స్కోర్ చూపిస్తూనే ఉన్నారు. మా అన్న పక్క గెలిచాడు. ఇక మాకు చాలా హ్యాపీగా ఉందండి. ప్రధానంగా ఏ అంశాలు పనిచేస్తాయి ఈ ఎలక్షన్స్ లో? మా అన్న ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాడు. నవీన్ అన్న క్యారెక్టర్ చాలా మంచిది. ప్రతి ఇంటి డోర్ టు డోర్ వెళ్ళాం మేము. ప్రతి ఒక్కరు నవీన్ యాదవ్ మంచోడు మంచోడే అన్నారు, చెడ్డోడైతే అనలే. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏమనుకున్నావని మా అన్న వదిలేస్తాడు చోత అనేసి. మా అన్న బాగా గెలుస్తాడు, అది హోప్. అవన్నీ పూటకాలండి. మా అన్న మీద ఏడుస్తున్నారు. మా అన్న వాళ్ళకి చెంపదెబ్బ కొట్టినట్టు సమాధానం చెప్పిండు ఈ మెజారిటీ తోటి. అంతే ఏంటండి, మా అన్నకి ఫ్యూచర్ లో మంచిగా వస్తాయి పదవిలు. సో నవీన్ యాదవ్ గారు ఫైనల్ గా చూపిస్తే ఎలక్షన్స్ లో గెలిచేశారు. 20+ మెజార్టీ ఇప్పటి వరకు ఉంది. మరి ఎంత వరకు మెజార్టీ సాధించారు? ఈ గెలుపుని ఎలా చూస్తారు? గెలుపు మీ ముందనే ఉంది, అందరు చూస్తారు గెలుపు. ప్రతి కార్యకర్త, జూబ్లీహిల్స్ ప్రజలు ప్రతి వార్డు నుంచి వచ్చి నవీన్ యాదవ్ గురించి ప్రతి వాళ్ళు ఖుషిలో ఉన్నారు, దుంకుతురు లోపల. చూడండి మీరు పోయి, ఇప్పుడు మెజారిటీ అంటే మీరు చూస్తారు కదా, సెకండ్ రౌండ్ లోనే టిఆర్ఎస్ వాళ్ళ దమ్ము తీసేసిండు. మీకు ఆల్రెడీ మీకు తెలుసు, అందరికి తెలుసు నవీన్ యాదవ్ ఏంది జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. నవీన్ యాదవ్ ఏంది జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. రేవంత్ రెడ్డి సీఎం, గౌరవులైన రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏందో టిఆర్ఎస్ వాళ్ళకు తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? ఇప్పటికైతే 20 దాకా ఉంది, ఇంకా 50 వరకు వెళ్ళొచ్చు. చెప్పలేము, 50 దాటొచ్చు. 50 అని ఏముంది, 50 కూడా దాటొచ్చు. ముందు ముందు మీ ముంగట ఉంది కదా, మేము చెప్పడం ఏంది. నవీన్ అన్న ఏంది జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. ప్రధానంగా ఈ ఎలక్షన్స్ లో ఏ అంశాలు ప్రధానంగా పనిచేశారు? నవీన్ యాదవ్ గారి గెలుపు కారణమైన అంశాలు? ప్రధాన గెలుపు నవీన్ అన్న కార్యకర్తల మధ్యలో, ప్రజల మధ్యలో ఉండే మనిషి, పేద ప్రజల మనిషి. రేవంత్ రెడ్డి సార్ అనుగుణంలో నడిచిన మనిషి. నవీన్ అన్న ఏంది ప్రజలకు తెలుసు. ప్రజలు అందుకే ప్రజలు తీర్పు ఇచ్చిర్రు. ప్రజల తీర్పు ఇది, ప్రజల గవర్నమెంట్ ఇది. ముఖ్యమంత్రి గారు చెప్పిన సహకారం, ముఖ్యమంత్రి చెప్పిన అనుచరుడు నవీన్ అన్న. బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణలు మీరు వింటున్నారు. మొన్న ఇక్కడ కూడా లొల్లి పెట్టేశారు, దొంగ ఓట్లని, అవ్వట్లని, ఇలా ఆరోపణలు అది చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో లేని వాళ్ళు పక్షంలో ఉన్న వాళ్ళకి తప్పకుండా చెప్తారు. అది అందరికీ తెలుసు, అది అందరికీ తెలుసు. బీఆర్ఎస్ వాళ్ళ కామన్ అది. ఇప్పుడు గెలిచింది ఎవరు? నవీన్ యాదవ్. కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, నవీన్ అన్న గెలిచిండు, మీకు అందరికీ తెలుసు. భారీ మెజారిటీతో గెలవబోతున్నాము, ఆల్రెడీ గెలిచినాము. ఈ గెలుపుకు ప్రతి ఒక్కరు, ప్రతి ఏరియా నుంచి, డిస్టిక్ల నుంచి, జూబ్లీహిల్స్ గడ్డ మీద వచ్చి ఆనందంగా అది చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఫైనల్ గా మరి నవీన్ యాదవ్ గారికి మంత్రి పదవి రావాలని మీరు ఆశిస్తున్నారు? అది మన ముఖ్యమంత్రికి తెలుసా అండి. వస్తే సంతోషం అండి, వస్తే చాలా సంతోషం. అది పెద్దోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు చూసుకుంటారు. అది ఇవాళ జూబ్లీహిల్స్ లా ప్రజలకు, ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక మంచి యంగ్ డైనమిక్ లీడర్ వచ్చిండు. మరి ఇన్ని రోజులు అసెంబ్లీలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు మరి సమస్యల పైన ఏ రోజు కూడా బీఆర్ఎస్ నాయకుడు ఏ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడలేడు. అదే దిశగా అందరూ కూడా కసితోని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక యంగ్ డైనమిక్ లీడర్ ఉంటే మాకు అందరికి కూడా బాగుంటది. ఈ యొక్క ప్రాంతం డెవలప్మెంట్ చెందుతుంది, మాకు అందరికి కూడా సంక్షేమ పథకాలు మంచిగా అందుతాయి. మేము చాలా స్లమ్స్ ఉన్నాము, బాగా ఇబ్బందులకు గురైనాము. మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మొత్తం రౌడీజానికి ఉండే సెటిల్మెంట్లకు, దందాలకు, అన్ని భూదందాలకు కానీ సెటిల్మెంట్ చోరీలకు పాల్పడినటువంటి వ్యక్తికి ఈ రోజు ప్రజలు కూడా తిరిగి తీర్పిచ్చారు. అదే విధంగా మా యొక్క ప్రియతమ నాయకుడు నవీన్ అన్నకు భారీ మెజారిటీతో ఈ రోజు గెలిపించుకున్నారు. అందరూ కూడా అన్నను మంచి విద్యావంతుడు కాబట్టి అందరూ కూడా గుండెలో చూసుకొని ఈ రోజు భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చి మా యొక్క యువ నాయకుడు ఉంటే మా యొక్క సమస్యలపై పోరాడతాడని చెప్పి స్థానికంలో ఉన్నటువంటి వ్యాపారులు కానీ, మరి వృత్తులు కానీ, వికలాంగులు కానీ అందరూ మరి ప్రభుత్వం సంక్షేమాల పథకాలు ఎవరికైతే అందుతలేవో వాళ్ళకు కూడా పోరాట దిశగా పనిచేస్తాడని చెప్పి అన్న ఈ రోజు మా తరఫున పోరాడతాడు. అసెంబ్లీలో ఒక యంగ్ డైనమిక్ లీడర్ ఉంటే మాకు కూడా అందరూ కూడా బాగుంటారని చెప్పి అన్నకు దిశగా కలిసికట్టుగా అందరూ కూడా కంకణం కట్టుకొని ఓటేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మరియు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ చేయబోతుంది. అదేవిధంగా రేపటి నుంచి కూడా ఇవన్నీ కార్యాచరణ మొదలెట్టబోతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకొని
రేవంత్ రెడ్డి గారికి భారీ ఎత్తున ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా కంకణం కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎన్నికను జరిగేటువంటి బై ఎలక్షన్ ను ప్రతి నియోజక రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎన్నికను కూడా బై ఎలక్షన్ బట్టి కాంగ్రెస్ ఖాతాలో కైవసం చేసుకునే విధంగా బీఆర్ఎస్ రౌడీలకు గుండాలకు బుద్ధి విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు అడుగుజాడలు నడుస్తూ ప్రియాంక గాంధీ గారి జాడలు నడుస్తూ ఒక రాష్ట్ర పేదల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఉండాలని చెప్పి కూడా ప్రజలు కూడా అందరూ కూడా తీర్పిచ్చి ఈరోజు నవీన్ అన్న కూడా భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అన్నదానికి ఈ రోజు ఎన్నికలు ఒక నిదర్శనము. నవీన్ యాదవ్ గారిని మొదటి నుండి ఆది నుండి కాళేశ్వరం కమిషన్ తోని ఓడగొట్టాలి, కాళేశ్వరం కమిషన్ ద్వారా వచ్చిన పైసలని బస్తీలో ఉన్న ప్రజలకు పంచాలి, జూబ్లీహిల్స్ ప్రజలకు పంచాలి, సోషల్ మీడియాకు పంచాలి, యూట్యూబ్ ఛానళ్లకు పంచాలి, మన సర్వే సంస్థలకు పంచాలి. వాళ్ళు అన్ని పంచి విష ప్రచారాన్ని జనాల మైండ్ లో జొర్రించి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి విష ప్రచారం చేయించి నవీన్ యాదవ్ గారిని ఓటమి పాలు చేయించాలి అనే ఉద్దేశంతో కల్వకుంట్ల తారక రామ గారు విషమ ప్రయత్నాలు చేసిండ్రు. కానీ ఏ ప్రయత్నం ఫలించలేదు. లాస్ట్ కు చివరగా అంతిమంగా ప్రజల మనసులో ఏముందో అదే నెరవేర్చుకోగలిగిండ్రు. ఈ 2 ఏళ్ల కాలంలో పేద ప్రజలకు 10 ఏళ్ల నుండి రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డులు ఇచ్చిండు, 10 ఏళ్ల నుండి సన్నబియ్యం అయితే సన్నబియ్యం ఇచ్చిండు, 10 ఏళ్ల నుండి డబుల్ బెడ్రూమ్ లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. 10 ఏళ్ల కాలం నుండి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందనివి అన్నింటిని కూడా సంక్షేమ పథకాలు అందించడంతో పాటు బడుగు బలహీన వర్గాల వారికి ఆరోగ్యశ్రీని 2 లక్షల నుండి 10 లక్షలకు పెంచిండు. పాత సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే కొత్తవి ముందుకు సాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి సాకచక్యానికి ఆర్థిక లోటు ఉన్న ఆనాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నాడు 30,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే నేడు సంవత్సరానికి 70,000 కోట్లు అదనంగా కడుతూ బడ్జెట్ లేకపోయినా ఆ బడ్జెట్ ని ఉన్న 5,000 కోట్లలో సంక్షేమ పథకాలకు అన్నింటికి సరైన పద్ధతిలో సమపాలుగా పంచుతూ తెలంగాణ సమాజాన్ని మెప్పించడంలో సఫలీకృతుడైండు. ఈ ఎన్నికల రిజల్ట్ తోని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతోని సఫలీకృతుడైండు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలంగాణ సమాజం ఎంటుంది, తెలంగాణ సమాజం మద్దతు తెలుపుతుంది అనే దానికి ఎన్నికల నిదర్శనము. Today, the people of Jubilees are celebrating the Navin Yadav's victory because the people are mandatory voter for the Congress party and the Revanth Reddy's government. They have voted for only the Congress party because the people and each and Jubilees constituency have voted for him only for the development. So only development కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మరి జూబ్లీస్ ప్రజలందరికీ పట్టం కట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు జూబ్లీస్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరగబోతోంది. ఒక 30,000 వరకు మెజారిటీ రాబోతుంది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ వచ్చింది. సో ఈ రోజు పీపుల్ అందరు కూడా దే ఆర్ వెరీ మచ్ ఫీలింగ్ హ్యాపీ బికాస్ ది నవీన్ యాదవ్ ఇస్ ది లోకల్ క్యాండిడేట్. He is the only candidate who is available in the constituency only for the development. So the people of Jubilees have voted only for the development. So Congress party, I am going to congratulations to you to Navin Anna garu. నవీన్ యాదవ్ గెలుపు మొత్తం తెలంగాణ గెలుపు. ఒకవేళ గెలవకుంటే నవీన్ యాదవ్ ఇలా జూబ్లీహిల్స్ బంద్ అయిపోతుండే, మొత్తం కర్ఫ్యూ అవుతుండే జూబ్లీహిల్స్ లో. నవీన్ యాదవ్ గెలవకుంటే మొత్తం జూబ్లీహిల్స్ గెలిచినందుకు సంబరాలు పండుగ, జూబ్లీహిల్స్ మొత్తం పండుగ. ఒకవేళ గెలవకుంటే మొత్తం కర్ఫ్యూ ఉంటుండే. జూబ్లీహిల్స్ ప్రజలకి ఈ రోజు నవీన్ యాదవ్ గారిని గెలిపించినందుకు మీ అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ చిల్డ్రన్స్ డే కేటీఆర్ గారు, హ్యాపీ చిల్డ్రన్స్ డే పాడి కౌశిక్ రెడ్డికి. వీళ్ళిద్దరికి ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో వ్యూహాలు ఉండాలి కానీ ప్రతి విమర్శలకు పోకుండా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా వాక్చాతుర్యంతో ప్రజలను అభ్యర్థించి ఓట్లతో గెలవాలి తప్ప ఇలాగా ఒక మనిషి మీద నిందలు వేస్తూ రౌడీ షీటర్ అని బీసీ వర్గాలను తొక్కే ప్రయత్నం చేసి హైదరాబాద్ లో నేనే తోప్ సింగ్ ని, నేనే ప్రచారానికి వెళ్ళాలి, మా కుటుంబంలో ఎవరు రాకూడదని కేటీఆర్ తాపత్రయపడ్డాడు. దానికి ప్రతిమూల్యమే ఇప్పుడు మా నవీనంద విజయము. ఎందుకంటే ఆయన చేసిన తప్పిదాలే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక వరంగా మారిని. ప్లస్ ఇంకోటి ఏంటంటే 40 ఏళ్ల నుంచి మా శ్రీశైలం అన్న ఒక ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్ష ఉండే, కానీ రాజకీయ ప్రత్యర్థులు కొన్ని కేసులు పెట్టడం వల్ల వాటిలో రౌడీ షీట్ అని ఓపెన్ చేసి ఆయన పతనం చేశారు. కానీ ఈ రోజు వారి కొడుకు మంచి మెజార్టీ తోటి విజయం సాధించి వారి తండ్రికి కానుకగా ఇవ్వబోతున్నారు. ఆ కానుకలో భాగంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరైతే ఓట్లు వేశారో
వారందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంకా అంకిత భావంతో ఇంకా మంచి పనులు చేసి ప్రజల్లో ఇంకా రాబోయే ఎలక్షన్స్ ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో జూబ్లీహిల్స్ ప్రజలకి ఒక పీజార్ లాగా, ఒక రాజశేఖర రెడ్డి లాగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమాలు చేసి ఎప్పుడు కూడా ఎనీ టైం ఏ ఇబ్బంది వచ్చినా జూబ్లీహిల్స్ ప్రజలకు అందుబాటులో నవీన్ అన్న ఉంటాడు. ఆ నెంబర్ గేటు దగ్గరే ఉంటది. వారి తండ్రి ఆశయాలను కొనసాగిస్తాడనే నమ్మకం మా అందరికి ఉంది. అలానే జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళ ఇంటి ముందు గేటు ముందు ఎప్పుడు అవైలబిలిటీగా ఉంటాం. ధన్యవాదాలు. ఈ గెలుపుకి మీ అందరూ జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీఎం రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఈ టికెట్ ను మా అందరికి ఇచ్చి మా బీసీ బిడ్డలను గౌరవించినందుకు వారందరికీ థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞతలు.